డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కోరుతూ షర్మిల దీక్షకు దిగనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన షర్మిల కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరారు. షర్మిలతో పాటు ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ నెల 5 నుంచి 11 వరకు ఏపీలోని వివిధ జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కొంత దూకుడు పెంచారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే ప్రత్యేక హోదాకు సంబంధించి ఆమె దీక్షను కూడా చేపట్టనున్నారు. ఆ తర్వాత ఏపీలో కూడా వివిధ జిల్లాలకు సంబంధించి ఈ నెల 5వ తారీఖున రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇదే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర. విజయ్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ప్రత్యేక హోదా కోసం మహాధరణ నిర్వహించనున్నారు. అంటే ఇవాళ ఉదయం పలు రాజకీయ పార్టీల ఎంపీలను కలిసి హోదాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా వినతి పత్రాలు అందించనున్నారు. అంటే పార్లమెంట్ లో కూడా ప్రత్యేక హోదాపై కూడా కేంద్రాన్ని నిలదీయాలని చెప్పి కూడా షర్మిలారెడ్డి కోరనున్నారు. అంటే కాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా భేటీ కానున్నారు. తర్వాత ఉదయం 10:30కు డిఎంకే ఎంపీ తిరుచి శివతో కూడా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరితో కూడా భేటీ కానున్నారు విజయ్. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 5వ తారీఖు నుంచి ఏపీలోని అంటే మడకశిర అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా అంటే యాత్ర కూడా స్టార్ట్ చేయనున్నట్లు మనకు వచ్చిన సమాచారం విజయ్. అంటే రాజేంద్ర, ఇటీవల కాలంలో ప్రత్యేక హోదాకు సంబంధించి కొంత సైలెంట్ అయినటువంటి పరిస్థితిని గమనించాం. కొన్ని రాజకీయ పార్టీలు అయితే పూర్తిగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కూడా కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గమనిస్తున్నాం. అలాంటిది ఇప్పుడు షర్మిల మళ్ళీ ఈ అంశానికి సంబంధించి అటు కేంద్ర పెద్దల పైన డిమాండ్ చేయడం కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు దీక్షలు చేపడతామని చెప్పడం కావచ్చు, అంటే ఎటువంటి పరిణామాలకు దారితీయొచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రతి ఒక్క పార్టీ కూడా లేవనెత్తే అవకాశం ఉందా? యాక్చువల్గా ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అనుకున్నారు. కానీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టడంతో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు తర్వాత రాష్ట్రం విడిపోయిన సంగతి కూడా అందరికి తెలిసిన విషయమే. తర్వాత అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందో ఏపీలో, అదే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న నేపథ్యంలో ఇవాళ షర్మిల అంటే ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మొత్తానికి ఒక షర్మిల రాకతో కొంత ఊపునిచ్చిందనే చెప్పుకోవాలి విజయ్. అంటే ఇప్పటికే ప్రధాని మోడీకి కూడా అదే లేఖ కూడా రాసిన విషయం కూడా తెలిసిందే. షర్మిలతో పాటు ఢిల్లీకి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా చేరుకున్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా. తర్వాత అంటే కేంద్ర మంత్రులు అమిత్ షాను, నిర్మలా సీతారామన్లను కూడా అపాయింట్మెంట్లు కావాలని చెప్పి ఇప్పటికే కోరారు విజయ్ షర్మిల. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.